ఈరోజు 1977 నాటి 'ముత్యాల పల్లకి' సినిమా గురించి వీడియో చేస్తున్నాను. ఈ 'ముత్యాల పల్లకి' సినిమా పేరే చాలామందికి తెలిసి ఉండదని నేను భావిస్తున్నాను. తెలిసుంటే మరీ మంచిది. కౌముది పిక్చర్స్ బ్యానర్‌పై ఎంఎస్ రెడ్డి నిర్మించిన ఈ సినిమాకు బివి ప్రసాద్ దర్శకుడు. నటుడు నారాయణరావు, జయసుధ, చక్రపాణి, రోజారమణి ముఖ్య పాత్రలు పోషించగా, ఈ చిత్రానికి సంగీతం చెల్లపిల్ల సత్యం సమకూర్చారు. ఇక నారాయణరావు మురళి పాత్రలో కనిపించగా, చక్రపాణి మురళి మిత్రుడిగా, జయసుధ లతగా, రోజారమణి మాధవిగా, పండరీబాయి మురళి తల్లిగా, జగ్గయ్య మురళి తండ్రిగా, ఇంకా రావికొండలరావు, రాజబాబు, రమాప్రభ, మమత, రాజనాల, మాడ, కేవీ చలం ఇతర పాత్రల్లో నటించారు. ఇక కథ మాటలు ఈ చిత్రానికి మల్లిమాల అందించగా, ఛాయాగ్రహణం దేవరాజు అందించారు. కథ క్లుప్తంగా చెప్పుకుంటే, మురళి అనే అబ్బాయి తన కాలేజీలో చదువుతున్న లత అనే అమ్మాయిని ప్రేమిస్తాడు. అయితే మురళి పిరికివాడు. స్నేహితుల వద్ద ప్రేమ పాఠాలు నేర్చుకుని క్రమేణా లత మనసును చూరగొంటాడు. వారిద్దరూ మేనమామ మేనత్త బిడ్డలను తెలిసి ఒకరోజు ఎంతో పొంగిపోతారు. మొదట కాదన్న మురళి తండ్రి చివరికి వారి పెళ్లికి అంగీకరిస్తాడు. కానీ ఇక్కడే కథ మలుపు తిరుగుతుంది. విధి వక్రీకరించి అనుకోని సందర్భంలో మురళి లత స్నేహితురాలు మాధవి తప్పు చేస్తారు. విషయం తెలిసి లత పెనుగాలి తాకిన పూల తీగల అలలాడిపోతుంది. తన స్నేహితురాలు మాధవి కోసం త్యాగం చేయటానికి నిర్ణయించుకుని అందుకు సిద్ధపడుతుంది. మాధవితో తన బావ మురళికి పెళ్లి చేయడానికి పూనుకుంటుంది. కానీ ఆ ప్రేమికుల మధ్య తాను ఆటంకం కాకూడదని ఈ విషయం తెలిసిన మాధవి విషం తీసుకుని పెళ్లిపీటల మీదే మరణిస్తుంది. సరే, ఇక మురళికి లతకు పెళ్ళి అవుతుంది. మాధవి త్యాగానికి గుర్తుగా వారికి పుట్టిన బిడ్డకు ఆమె పేరును పెట్టుకుంటారు. ఇందులో చాలా మంచి పాటలు ఉన్నాయి. తెల్లవారక ముందే పల్లె లేచింది, తనవారినందరినీ తట్టి లేపింది. రచన మల్లిమాల, పాడింది పి. సుశీల. ఇక రెండో పాట సన్నజాజికి గున్నమావికి పెళ్లి కుదిరింది, మాటామంతి లేని వేణువు పాట పాడింది. రచన మల్లిమాల, గానం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం. ఇక ఇంకో పాట ప్రేమకు మేమే వారసులం, ప్రేమే మాకు మూలధనం. ఈ పాటని ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడారు, మల్లెమాల రాశారు. ఇక ఆఖరి పాట శ్రీరస్తు శుభమస్తు అనేటువంటి పాటని మల్లెమాల రాయగా, సత్యం సంగీతం అందించగా